ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. తాము బాగుపడడం కాదు, నలుగురికి సహాయపడాలనే వారి ఆలోచన మహా అద్భుతం. పేదవారిని హక్కున చేర్చుకుంటూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతో మంది నుంచి ప్రశంసలు చూరకుంటున్నారు. ఒకేసారి 100 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసి ఆ సంస్థ ప్రతినిధులు వారి ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు. కార్పొరేటర్ కొంత దీపికా సహాయ సహకారాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల మధ్య సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి వారి కళ్లలో ఆనందాన్ని చూశారు. మహిళలకు తోడుగా జేసీఐ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. జేసీఐ కూడా మరి పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్న కుట్టు మిషన్లు అమ్మకానికో ప్రదర్శనకో పెట్టాలనుకుంటున్నారా? అదేమీ కాదండి. మహిళల కోసం ఉచితంగా కుట్టు మిషన్లు అందించేందుకు సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ముందుకొచ్చారు. సికింద్రాబాద్, సనత్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల నుండి పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి కుట్టు మిషన్లను అందజేశారు. స్వయం ఉపాధిలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో జేసీఏ సభ్యులు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక 100 మందిని ఎంపిక చేసి వాళ్ళ లబ్ధిదారులకి ఇవాళ కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుంది. వాళ్లకు స్వయం ఉపాధి కోసము అత్యంత తోడ్పడే కార్యక్రమం. మొదటి నుంచి జేసీఏ సభ్యులకు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సహాయ సహకారంగా నిలుస్తున్నారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సైతం మోండా డివిజన్ లో స్వయం ఉపాధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి కుట్టు మిషన్లపై శిక్షణ అందిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తూ వస్తున్నారు. జేసీఏ సభ్యులు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టడంతో పలు ప్రాంతాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి కుట్టు మిషన్లపై ప్రావీణ్యత ఉన్న వారికి అందజేశారు. అందులో మాకు దీపిక మేడం గారు చాలా సహకరించారండి. ఎందుకంటే ఏబీవీ ట్రస్ట్ ఏదైతే మనకి సూయింగ్ మిషన్స్ టెస్టింగ్ ఉందో అక్కడ వాళ్ళు మాకు సహకరించి ఇక్కడ వచ్చిన 200 అప్లికేషన్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళే అక్కడ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇది ఒక జెన్యూన్ ప్రాసెస్గా ఎక్కడ కూడా ఎలాంటి రిఫరెన్స్ కానివ్వండి ఎలాంటిది కూడా మేము ఉపయోగించకుండా జేసీఏ సభ్యులు చేస్తున్న సేవలను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ప్రశంసలతో ముంచెత్తారు. జేసీఏలో మెంబర్గా తమ సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ తెలిపారు. ఇది ఒక చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమము. నేను జేసీఐ వారికి సెల్యూట్ చేస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి కూడా నేను వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. గత 2 నెలల కింద కూడా 100 మంది పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ పిల్లలకు వాళ్ళ మెరిట్ పైన వాళ్ళకు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి ఈటల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈరోజు మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చారు, మన కేంద్ర మంత్రి వర్యులు. రాంగోపాల్పేట డివిజన్లోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం హాల్లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని జేసీఏ సభ్యులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితురాలుగా కొంత దీపికా నరేష్, శ్రీచంద్రబాబుతో పాటు జేసీఏ జోనల్ అధ్యక్షుడు వినోద్ కంకాని, చతుర్వేది ఉటుకూరు, జోన్ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ మల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడు సుధన్వా మారిపల్లి, సెక్రటరీ వరుణ్ దెబ్బాడి, ట్రెజరర్ కార్తిక్ బెజగం, చైర్మన్ నాగశ్రీధర్ పురుగు, సిరిస్ జవ్వాజీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిదర్శన్, ట్రెజరర్ నవీన్, ప్రాజెక్ట్ అడ్వైజర్ భవేష్ కుమార్, ప్రాజెక్ట్ చైర్మన్ సందీప్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కౌశిక్, వరుణ్, అరుణ్, సంత, మహాత్మా తదితరులు పాల్గొని కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జేసీఏ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని, అనేక సంక్షేమ పథకాలను మహిళల కొరకు ప్రవేశపెట్టడం జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన జేసీఏ సేవలను ప్రశంసించారు. లక్షలాది కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. తప్పకుండా మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి కార్యక్రమానికి కీలక పాత్ర పోషించిన కొంత దీపికా నరేష్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. 100 మంది మహిళలకు జేసీఏ సభ్యుల ద్వారా సహకారంగా నిలిచామన్న ఆనందం ఆమెలో కనిపించింది. స్వయం ఉపాధిపై శిక్షణను అందిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సంకల్పంగా పెట్టుకున్న కొంత దీపికా సేవలను సైతం పలువురు ప్రశంసించారు. ప్రతి సంవత్సరం జేసీఏ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలతో అన్ని రంగాల ప్రజలకు తమ సహాయాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. మహిళా నేతలు రెచ్చిపోయారు. మేము ఇళ్లలు వేసి చప్పట్లు కొడితేనే మీరు స్టార్ అయ్యారంటూ గుర్తు చేశారు. మీరు సెలబ్రిటీ హోదాలో ఉన్నారంటే మేమందరం సినిమాలు చూస్తే, మేమందరం మీకు చప్పట్లు కొడితే, మేమందరం హీరోలు వేస్తే మీరు హీరోలు అయ్యారు. ఏం ఘనకార్యం చేశారంటూ ఇంటరి పరామర్శలంటూ ఓ మహిళా నేత ప్రశ్నిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నట్టు ప్రకటించేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాట ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున మేము
బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం చేసే పరామర్శల ముందు బాధిత కుటుంబం కనిపించడం లేదంటూ మహిళా కార్పొరేషన్ చైర్మన్ ప్రశ్నిస్తే ఒక్క రోజుకే ఇంతలా బాధపడుతున్న మీకు ఆ బాలుడు కోలుకొని తల్లెక్కడాన్ని ప్రశ్నిస్తే వారికి ఎలా ఉంటుందంటూ సూటిగా మహిళా నేతలు ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు పరామర్శల విలువ కొనసాగుతున్న వేళ సంధ్యా థియేటర్ ఘటన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని కాంగ్రెస్ మహిళా నేతలు పరామర్శించగా సీఎం గారి ఆదేశాలతో ఇది మా పరామర్శ అంటూ తెలియజేశారు. ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ రెడ్డికి దారి పెడతాం, పరామర్శలు చేస్తాం. గౌరవ సీఎం గారు కూడా ఒకసారి యాజ్ అ కమిషన్ చైర్పర్సన్గా బాబు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోమని మాట్లాడడం జరిగింది. పుష్ప 2 రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనపై మహిళా నేతలు భిన్నంగా స్పందించారు. రేవతి మృతి చెందగా ఈ ఘటనలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించారు. ముందుగా మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కిమ్స్ ఆసుపత్రిలో చేరుకోగా 14వ అంతస్తులో వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజను కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యులను అడిగి అతని పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఆ కుటుంబానికి మేము తోడుగా ఉన్నామన్న ధైర్యాన్ని వారికి అందించి వెనుదిరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ రోజు బాబు కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, శ్రీతేజ పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, ప్రభుత్వం చట్ట ప్రకారం సిస్టమ్ ఎలా సాగుతుందో అలానే చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాల్సి ఉన్నా మేము అందిస్తామంటూ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తెలిపారు. తండ్రితో మాట్లాడాను. ఇప్పటికైతే వాళ్ళు మేము ఖర్చులు భరిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది అనే మాట చెప్పారు నాకు. సో మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడితే నాకు విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున మటుకు అది ఖర్చు విషయంలో కానివ్వండి, వైద్య సాయం విషయంలో కానివ్వండి, ఎలాంటి సహకారం కావాలన్నా కానీ ఇస్తాము అనేటి మాట మటుకు మేము వారికి చెప్పడం జరిగింది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 2 వారాలు గడిస్తే కానీ చెప్పలేమన్న వైద్యుల సందేశంతో శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తోడుగా ఉంటుందంటూ హామీలు అందించారు. ప్రతి ఒక్కరూ ఎవరికొకరికి అభిమానంగా ఉంటారని, వారు ఈలలు వేసి చప్పట్లు కొడితేనే వారు యాక్టర్ అయి ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారని, కానీ అల్లు అర్జున్ విషయంలో ఏం ఘనకార్యం చేశారని ఇంతలా పరామర్శిస్తున్నారంటూ శోభారాణి ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ అంతలా పరామర్శించే ముందు మరి గాయపడ్డ కుటుంబం పరిస్థితి ఏమిటని ఒక్కరైనా ఆలోచించారంటూ ప్రశ్నించడంతో పాటు వారి కుటుంబానికి మేము అండగా ఉన్నామంటూ తెలియజేశారు. నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది. మీరు ఆ హ్యుమానిటీని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రభుత్వం తరఫున నేడు 2 మహిళా నేతలు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేయడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించగా ఒకరి ప్రాణం పోయింది, ఇంకొకరు ప్రాణాపాయంలో ఉంటే వారి పరిస్థితి వాకప్ చేసి పరామర్శించిందని పోయి ఒకరోజు జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ పరామర్శించడం వింతగా ఉందంటూ నేతలు మండిపడడం విశేషం. సంధ్యా టాకీస్లో తొక్కిస్లాట్లో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. శ్రీతేజ కుటుంబానికి 1 కోటి రూపాయలు సహాయం అందించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా శ్రీతేజను అల్లు అర్జున్ కాకుండా సినీ పరిశ్రమ అసోసియేషన్ సభ్యులు ఆదుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. వైద్యులను అడిగి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాటకు నగర సిపి, డీజీపీలు బాధ్యత వహించాలంటూ ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ వెంట టీవీ నరసింహరావు, ఇటికా శ్రీకిషన్ మాదిగ, బాంబేదార్, కొంపల్లి విజయ్ మాదిగ, మధు, రాకేష్, నారాయణ, వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. రోజు నుంచి ఈ రోజు వరకు ఆసుపత్రిలో, ఈ కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. పోలీసులు కరుణించిన అధికారులు వెళ్లగొట్టడంతో ఒక్క నిమిషం ఆలస్యం కాస్త వారికి శాపంగా మారింది. ఎన్నో ఆశలతో పరుగులు పెడుతూ వచ్చిన వారు కాస్త నిబంధనలతో ఇంటి దారి పట్టగా ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధాగా పోవడంతో కొందరు కన్నీళ్లు పెడుతూ వెనుదిరిగారు. వెతికి ఆలస్యం కాకుండా త్వరగా అంటూ పోలీసులు పరుగులు పెట్టిస్తూ విద్యార్థులకు తోడుగా నిలిస్తే సెకండ్ ఆలస్యం కాస్త గేటుకు తాళం పడి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎక్కడా ఈ ఘటన అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్.
నార్త్ జోన్లోని పలు గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లు అరగంట ముందుగానే చేరుకున్నారు అభ్యర్థులు. పోలీసుల పనితనం నేడు బేషిక్గా కనిపించగా సమయం దగ్గర పడుతున్నా ఇంకా ముచ్చట్లో ఉన్న జంటలను పిలిచి మరీ విజిల్స్ వేస్తూ పరుగులు పెట్టిస్తూ ఎగ్జామ్ మిస్ కాకుండా కాపాడి వారు వెంట నిలవగా ఇక సరిగ్గా సమయం కాగానే అధికారులు గేటుకు తాళం వేయడంతో పోలీసులు నచ్చజెప్పి వారు మాత్రం ఎగ్జామ్ రాయలేకపోయారు. బాలన్ రాయ్ పీజీ కాలేజ్, మారేడుపల్లి పాలిటెక్స్ కాలేజ్, కస్తూర్బా కాలేజ్, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, వెస్లీ కాలేజ్తో పాటు నగరంలో పలు కాలేజీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ సెంటర్లుగా ఉండగా ఈసారి జాబ్ కొట్టాల్సిందేనంటూ కష్టపడ్డ వారంతా వారి తల్లిదండ్రులతో ఉదయాన్నే పరీక్షా సెంటర్కు చేరుకున్నారు. సరిగ్గా ఇక 9:30 గేటు మూసి సమయంలో పోలీసులు విజిల్స్ వేస్తూ గేటు మూసివేస్తున్నారంటూ తెలియజేస్తూ అందరినీ మేల్కొల్పగా బాలన్ రాయ్ పీజీ కాలేజ్ వద్ద పోలీసుల పనితనం అన్నిటికంటే భేషుగ్గా అన్నట్టుగా సాగింది. కారులో ఒక కుటుంబం పరీక్షా కేంద్రానికి రాగా పిల్లలు భార్యను ఎలా రోడ్డుపై విడిచిపోవాలని ఎదురు చూస్తున్న అభ్యర్థికి మేమున్నామంటూ తోడుగా నిలిచి సరిగ్గా 10 సెకండ్ల ముందు అతని సెంటర్లోకి పంపి అతని కారుతో పాటు కుటుంబానికి తోడుగా ఉండి కారును సేఫ్ ప్లేస్ లో పార్కింగ్ చేయించి వారి కుటుంబానికి మేమున్నామన్న భరోసాను అందించారు. సరిగ్గా సమయానికి ఓ గర్భిణీ స్త్రీ పరీక్ష రాసేందుకు రాగా సమయం దగ్గర పడుతుండటంతో ముందుగా గేటు మూసివేస్తారని పరిగెత్తలేక ఆవిడ భర్తను కాస్త ఆగాలంటూ పంపించింది. గర్భిణీ స్త్రీ కావడంతో పరిగెత్తలేదని కాస్త సమయం ఇవ్వాలంటూ నడుచుకుంటూ వస్తున్న ఆవిడను చూపించినప్పటికీ సరిగ్గా సమయం కాగానే అధికారులు కళ్ల ముందే గేటు మూసివేయగా వారిని బతిమాడి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే సమయంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ సెంటర్ పరిశీలనకు రాగా వారితో లోపలికి వెళ్లేందుకు గర్భిణీ స్త్రీ ప్రయత్నించగా సమయం ముగిసిన తర్వాత వెళ్లేది లేదంటూ తిరిగి వెనక్కి పంపించారు. ఇద్దరు అభ్యర్థుల పరీక్షను అటెండ్ చేయలేకపోయారు. పోలీసులు కాస్త రిక్వెస్ట్ చేసి ప్రయత్నం చేసినా అధికారులు నోను అంటూ వెనక్కి పంపగా చైర్మన్ వెంకటేష్ అదే సమయంలో బయటకు రాగా ఆయన కలిసి నిమిషమే ఆలస్యమైనట్టు రిక్వెస్ట్ చేసినా ఆయన మాత్రం కనికరించలేదు. అలా చేస్తే మళ్ళీ అన్ని చోట్ల 5 నిమిషాలు 6 నిమిషాలు. ఏలనాటి నుంచి ఈసారి విజయం సాధించి జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు పలువురు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేక పరీక్ష రాయలేకపోగా కొందరు ముచ్చట్లో పడి సమయం చూసుకోకుండా ఉంటే పోలీసులు వారిని మేల్కొల్పి మరీ పంపించగా నిమిషం నిబంధన కాస్త కొందరిని పరీక్ష మిస్ చేస్తే పోలీసులు వరం ఇచ్చిన అధికారులు మాత్రం 9 అంటూ వెనక్కి పంపించడం విశేషం. పనులు ప్రారంభం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుకుంటే పనులు పూర్తయ్యేది ఏ ప్రభుత్వంలోనో అన్నట్లుగా ఉంది సీతాఫల్ మండి కొట్టివెలోడి ఆసుపత్రి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 కోట్ల నిధులతో కార్పొరేట్ ఆసుపత్రిలా మార్చేస్తారంటూ ఎమ్మెల్యే పద్మారావు సిద్ధం కాగా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి చూసి నిధులు మంజూరు చేయటం మహాప్రభో అన్నట్లుగా పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ సీతాఫల్మండి డివిజన్లోని కొట్టివెలోడి ఆసుపత్రి నిర్మాణ పనులను పజ్జన్న పరిశీలించారు. గత నాడు త్వరగా పనులు పూర్తి చేసేందుకు 12 కోట్ల నిధులతో భూమి పూజ చేయించి పనులు మొదలుపెట్టగా ఇప్పుడు పనులు మాత్రం నత్తనడక నడుస్తున్న పరిస్థితి. దీంతో శనివారం రాత్రి సమయంలో జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ సూచించగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని సిద్ధం చేస్తారంటూ పద్మారావు తెలిపారు. పర్యటనలో కార్పొరేటర్లు శ్యామల హేమ, శైలజ, సునీత, లింగాన్ని, ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో బిజీగా మారారు. మారేడుపల్లి క్యాంపు కార్యాలయం నుండి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం సనత్నగర్ కు చెందిన కిస్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఉచితంగా అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. సనత్నగర్ డివిజన్ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తలసాని సూచించారు. పేద ప్రజల కొరకు కిస్మత్ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న కృషిని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు నిసార్ అహ్మద్, సయ్యద్ అఖిల్, మైనార్టీ నాయకులు జమీర్, నోమాన్, వసీం, ఇలాయత్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం రాఘోపల్పేట డివిజన్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అంబేద్కర్ నగర్ లోని డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద గౌసియా అజం, దస్తగిరి దర్గాలో నిర్వహించిన గార్వి షరీఫ్ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తలసాని వెంట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దర్గాలో ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ మత సామరస్యానికి నిలయంగా నిలుస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తులసి గజమాలతో సత్కరించి తలసానిపై ఉన్న అభిమానాన్ని మైనార్టీ నాయకులు చాటుకున్నారు. కార్యక్రమంలో షరీఫ్ ఖాన్, షరీఫుద్దీన్, ఇమాన్, సద్దాం, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో మదర్ మేరీ ఫీస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి. మదర్ మేరీ ఫీస్ట్ ను పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైష్ణవి ముఖ్య అతిథిగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీస్ట్ వేడుకలను తిలకిస్తూ ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణ మధ్య మదర్ మేరీ అమ్మవారి ప్రత్యేక అలంకరణలో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను గొల్లకిట్టు కుమార్తె వైష్ణవిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 2వ వార్డు అన్నానగర్ బాలన్రాయ్లో ఈ నెల 20న సుకోత్ గోస్పెల్ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆదివారం మహేంద్ర హిల్స్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శాంసన్ రాజుతో పాటు 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చర్చి నిర్వాహకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బిషప్ ఎలీషా సెలవుతో సత్కరించారు. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రి సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ క్రీస్తు జనన మరణాలను తెలియజేస్తూ ఆరాధనా ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యశోవా హౌస్ ఆధ్వర్యంలో మొదటిసారి క్రిస్మస్ సికింద్రాబాద్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు అద్రోహం అనిపించేలా సాగాయి. క్రిస్మస్ ను పురస్కరించుకుని క్యాండిల్ లైట్, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సో ఈరోజు ప్రీ క్రిస్మస్ ఈవెంట్ సికింద్రాబాద్లో జరుగుతుంది. యశ్వా హౌస్ తరపున మేము మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్లో ప్రీ క్రిస్మస్ ఈవెంట్ చేసుకుంటున్నాము. సో చక్కటి రెస్పాన్స్, చాలామంది ఈ దినాన్న సెలబ్రేట్ చేసుకొని ఆ సెలబ్రేషన్కి రిటర్న్గా వారి జీవితాలని దేవుడికి అర్పించడం జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ టుడే. పాస్టర్లు యోజనారెడ్డి కొంకి, జోసెఫ్ రాజ్ కొంకి దంపతుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ వేడుకలను పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. No, we had a wonderful service today. Chala mandi were blessed, and we had a very eventful time for 3 hours worshipping and celebrating the birth of Jesus. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలంకరణతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన యేసుప్రభు జనన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆరాధన ప్రార్థనలు నిర్వహించారు. యేసుప్రభు భూలోకానికి రావడానికి గల కారణాలను వ్యాఖ్యలతో తెలియజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో కరుణాకర్, తీగుళ్ల కళ్యాణ్ చక్రవర్తి గౌడ్, ఎడ్వర్డ్ శామ్యుల్ శాంసన్, విజయ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. చక్కటి ఆరాధన 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ దినాన్ని గుర్తు చేసుకొని ఆ క్యారల్స్గా మేమందరము పాడుతూ హైదరాబాద్లో సందడి చేస్తూ 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు ప్రతి తరము కూడా ఆయన ఆరాధిస్తుందని గుర్తు చేసుకుంటూ ఈరోజు మేమందరము కలిసి ఆరాధించడం జరిగింది. 6 కొడితే అవుట్, 4 కొడితే 4, 4 ఓవర్లు, ప్రవేశ రుసుము 1200, గెలిస్తే 25,000, రన్నరప్ కు 12,000 అంటూ ఎస్జీఎఫ్ టీం క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టింది. కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలోని ప్లే గ్రౌండ్ లో నాకౌట్ షార్ట్ బౌండరీ టోర్నమెంట్ 3ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని పోటీలను ప్రారంభించగా 25 టీంలు విజేత ట్రోఫీ కోసం కష్టపడ్డాయి. ముందుగా టోర్నమెంట్ను ప్రారంభించడంతో పాటు టాస్ వేసి టీంల మధ్య పోటీని జంపన ప్రారంభించగా పలు జట్లు ట్రోఫీతో పాటు నగదు బహుమానాన్ని గెలుచుకోవటానికి పోటీ పడ్డాయి. కాంగ్రెస్ నేతల సంకి రవీందర్ తో పాటు పలువురు పోటీలను పర్యవేక్షించగా అట్టహాసంగా ఉదయాన్నే పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా బోయిన్పల్లి మైదానంలో పలు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, క్రీడలకు కంటోన్మెంట్లో అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ జంపన్న స్పష్టం చేశారు. విజేతలకు నగదు, ట్రోఫీతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు పలు విభాగాల్లో ట్రోఫీలు ఇవ్వటం జరుగుతుందని జంపన తెలియజేశారు. కార్యక్రమంలో శరత్, తరుణ్, సాయి, ప్రతాప్, అనిల్, శ్రీకాంత్, బాలు, వరప్రసాద్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అక్కడ టీడీపీ చిన్న బాస్ లోకేష్ ను కలిశారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో మరింత జోషుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులతో పాటు ఆయన అనుచరులను సైతం రంగంలోకి దింపి సభ్యత్వ నమోదు చేపిస్తూ తమను ఎవరు అందుకోలేరంటూ సంకేతాలను అందజేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు కంటోన్మెంట్ లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఆదివారం టీడీపీ భవన్ లో మంత్రి నారా లోకేష్ ను జనగామ నరసింహరావు సారథ్యంలో కంటోన్మెంట్ చెందిన నాయకులు కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకులు మధుసూదన్ రావు, కె ప్రతాప్ తో పాటు పలువురు లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్ లో కలిసికట్టుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తూ సభ్యత్వ నమోదు చేయించారు. 5వ వార్డులో జరిగిన కార్యక్రమంలో జనగామ నరసింహరావు, మధుసూదన్ రావు, అనురాధ ప్రతాప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. జనగామ నరసింహరావు ఆదేశాలతో ఆయన అనుచరులు 8వ వార్డు బొల్లారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. అటు బొల్లారం, ఇటు వాల్మీకి సమాజ్ తో టీడీపీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. కంటోన్మెంట్లో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని జనగామ నరసింహరావు తెలిపారు.
కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మహాకాళి దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో అడక్ కమిటీ సభ్యులు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు ఆలయం వద్ద నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ తెలిపారు. పూజా కార్యక్రమంలో మధు, రాజేష్, సుధాకర్, అశోక్, శివ, వెంకటేష్, శ్రీకాంత్, రాహుల్, సుశీల్, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి వచ్చిందంటే అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ నిర్వహిస్తుంటారు. 8వ వార్డు భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రతి నెల పౌర్ణమి రోజు నరసింహన్ కన్నన్ అరవిందుల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రోజు రోజుకు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం జరుగుతుందని నరసింహన్ కన్నన్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థాన ధర్మకర్త నరేష్ కుటుంబ సభ్యులు తీర్థయాత్రల బాట పట్టారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. శనివారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతి నుండి కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకోవటం జరిగిందని నరేష్ తెలిపారు. తన జన్మదిన వేడుకలు ఆ భగవంతుని సన్నిధిలో జరుపుకోవటం సంతోషంగా ఉందని నరేష్ తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నరేష్, రేవతి, రాజ్ కుమార్, సంతోషి, వేణుగోపాల్, మనీష్, వివేక్, కౌశల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి నామస్మరణతో వారం రోగాయి. భజనలు, కీర్తనలతో రెజిమెంటల్ బజార్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను చాటుకున్నాయి. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలివచ్చి ఆ స్వామివారిని ధ్యానించుకుంటూ భక్తి భారవస్యంతో మునిగి తేలారు. మంగళహారతులతో, భక్తుల భజనలు, కీర్తనలు, నృత్యాలతో మహిళా భక్తులు అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ భక్తితో లీనమయ్యారు. శనివారం రాత్రి మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని కిస్ హైస్కూల్లో అయ్యప్ప స్వామి 26వ పడి పూజా మహోత్సవాన్ని శ్రీధర్మశాస్త్ర భక్త బృందం తేలుకుంట వెంకటేష్, నారాయణ, కొవ్వూరి వెంకటేష్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో రాంగోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అయ్యప్ప స్వామి భజనలు, కీర్తనలతో భక్తి పారవస్యంతో మునిగి తేలారు. పడి పూజా మహోత్సవంలో భాగంగా స్వాములు భజనలు, కీర్తనలతో స్థానిక పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను చాటి చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయంగా దేశ ప్రజల గుండెల్లో నిలిచాయని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలను కంటోన్మెంట్ 2వ వార్డులో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టిఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి రసూల్పురాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ఉన్న స్టాచ్యూకి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, వాహబ్, అజ్జు, నరసింహ, శ్యామ్రెడ్డి, సిద్ధు, మహేష్, ప్రవీణ్, పొన్నాల బాబు, సురేష్, ఉస్మాన్, నర్సింగ్, హమీద్, జోడీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ సమావేశం ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన సభ్యత నమోదు కార్యక్రమంపై మహీంద్రా హిల్స్ లో మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సభ్యత నమోదుపై సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు కీలకమైన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై 4వ వార్డు ఎల్ఐసి కాలనీకి చెందిన దుబ్బాక కిషన్ రావు ఎమ్మెల్యే శ్రీగణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం కాలనీ వాసుల సమక్షంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ కండువాను దుబ్బాక కిషన్ రావు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్ఐసి కాలనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దుబ్బాక కిషన్ రావు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనూప్ కపాడియా, నందయ్య, రవిరతన్, ప్రశాంత్, నందగోపాల్ తదితరులు శ్రీగణేష్ తో సమావేశమై స్థానికంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు.
మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు దాతలు ముందుకొస్తుండడం పట్ల అధ్యక్షుడు వెంకటస్వామి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతల సహకారంతో మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికను అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. హిందూ శ్మశాన వాటికలో పనిచేసే ఉద్యోగుల కొరకు గదుల నిర్మాణం చేపట్టేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు హిందూ శ్మశాన వాటికలో సమావేశమయ్యారు. కార్మికుల కొరకు ప్రత్యేకంగా గదులు నిర్మించడం జరుగుతుందని, దాతలు ఎవరైనా సహకారాన్ని అందించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు వెంకటస్వామి, కేర్టేకర్ సదానంద్, లక్ష్మణ్, హంసరాజ్, భీమరావు, ఉమాశంకర్, రఘు, నరసింహరావు, వేణుగోపాల్, రఘునాథ్, రామచంద్రన్, రఘురాం, ఈశ్వర్, పరస సంతోష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మురళీ ముద్రాజ్ ప్రారంభించారు. వార్డులో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా పార్టీ కార్యాలయాన్ని 7వ వార్డు లాల్ బజార్ లో ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఆయన కుమారుడు ముకుళ్లు ముఖ్య అతిథులుగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీ గణేష్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మురళీ ముదిరాజ్ ను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల శ్రీ గణేష్ అభినందనలు తెలిపారు. మధు, ఆనంద్, రాజేందర్, అశోక్, ప్రేమ్, కార్తిక్, శివ, సుధాకర్, భక్తవత్సలం, బిజ్జు, పవన్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అతను ఎన్నికల సమయంలో పార్టీలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ ఒకే పార్టీలో కొనసాగిన నాయకుడు అతను. ఎప్పటికైనా 4వ వార్డు నుండి బోర్డు సభ్యుడు కావాలనే ఆశయంతో ఉన్న నేత అతను. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు సాధించేలా గ్రౌండ్ వర్క్ చేస్తూ రానున్న ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగారాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ గా 2 సార్లు కొనసాగి ఆలయ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేసిన వారిలో గంగారాం ఒకరు. గంగారాం పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పికెట్ లో గంగారాం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సీనియర్ నాయకులు జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు గంగారాంను శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి కలశ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయం కిక్కిరిసిపోయింది. బ్రహ్మశ్రీ వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు. స్వామివారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ దీపాల సెట్టింగ్ల మధ్య శ్రీ దత్త పల్లకీ సేవ కొనసాగింది. హేమంత్ శర్మ మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. మోండా డివిజన్లో కాంగ్రెస్ ఆశావాహ నేత చిర్రబోయిన సంతోష్ యాదవ్ స్పీడ్ అయ్యారు. ఎమ్మెల్యే అందిస్తున్న ప్రోత్సాహంతో వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎరకల బస్తీలో మంచినీటి వాల్ బ్రేక్ అవటంతో నీటి సమస్య తలెత్తింది. స్థానికులు సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మారేడుపల్లి వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాటర్ వర్క్స్ సిబ్బంది మాన్యువల్స్ లోని వాళ్లను మరమ్మతులు నిర్వహించి నీటి సరఫరా అయ్యేలా కృషి చేశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఎయిర్ ఇండియా అయ్యప్ప భక్త సంఘం గురుస్వామి కృపా పీకే రాజు ఆధ్వర్యంలో చెన్నై పల్లవరంలో 39వ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ కు చెందిన పలువురు చెన్నైలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రభాకర్ రావు, శంకర్రావు, సందీప్, గోవింద్, సెంధిల్, పాండ్యన్, మోహన్, గోవర్ధన్ గురుస్వాముల ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం కొనసాగింది. వారి ఆహ్వానం మేరకు సామాజిక కార్యకర్త రామారావు, దన్ను విజయ్ కుమార్, మధుకర్ తదితరులు చెన్నైలో జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.